ఓకే. ఈ జీవో త్రిపురలో 84 విలేజెస్ 1,32,000 సార్. అంటే ఎంత పెద్ద సిటీ లాగా చేసుకోవచ్చో చూడండి. 1,32,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉందన్నమాట జీవో త్రిపురలో. అక్కడ కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మనకి వెస్ట్ సైడ్ సార్. మనకి ఆ జీవో త్రిపురకి ఆనుకుని లాస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అంటే లైక్ కోకాపేట పెట్టుకుందాం. సార్. నియోపోలిస్ కోకాపేట వినుంటారుగా మీరు? విన్నాం సార్. విన్నారుగా? విన్నాం సార్. అక్కడ మరి బగ్గుమంటుంది. అవును సార్. ఏది భూమి ధర అవును సార్. అంటే ఎకరం 100 కోట్లు పలికింది అక్కడ. ఓకే సార్. దానికి ఇంత దగ్గరలో మనకి ఇది ఒక 2 కోట్లు 3 కోట్లకే మనకి వస్తుంది ఎకరం. జీవో త్రిపురలో మనం కొనుక్కున్నా కూడా అక్కడ ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. అంటే అక్కడ 10%లో మనం కట్టుకోవచ్చు. 10% ఆఫ్ ది ల్యాండ్, టోటల్ ల్యాండ్లో ఎకరంలో 10% కట్టుకోవచ్చు. చుట్టూ మనం విలేజెస్ చుట్టూ కూడా మనకి మనంగా విలేజ్ అట్మాస్ఫియర్ తీసుకుని మనకి మనంగా ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ అలా చేసుకుని హెల్దీ ఫుడ్స్ తినచ్చు కదా. అందు గురించి ఇంత చీప్గా ఉంది కాబట్టి రేట్ అక్కడికి వెళ్ళారు. అక్కడ ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళంతా కూడా ఆ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రీవియస్ గవర్నమెంట్ తెలంగాణలో మనకి కేటీఆర్ కేసీఆర్ గవర్నమెంట్లో ఇది క్యాన్సిల్ చేద్దామని చెప్పి కూడా వీళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు. జీవో త్రిపురని క్యాన్సిల్ చేద్దామని చెప్పి ప్రపోజల్ పెట్టారు. పెట్టడం బట్టి ఆ ప్రపోజల్నే వీళ్ళు క్యాన్సిల్ అయిపోయింది అనుకుని కూడా కొంతమంది ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు కూడా లబ్ధిదారులు బాగా లాభం పొందారు వాళ్ళు కూడా. కానీ ఇంకా సెంటర్ నుంచి క్లియరెన్స్ రాలా. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి రిఫర్ చేశారు, అక్కడి నుంచి క్లియరెన్స్ రాలా. కాబట్టి బ్యాంకు లోన్లు ఏవి ఈ జీవో త్రిపుర ఏరియాస్కి రావు. మీ దగ్గర సొంత డబ్బులు ఉంటే అందులో ఈ కాన్సెప్ట్తో ఏ కాన్సెప్ట్ నేనే మంచి పెద్ద ఇల్లు కట్టుకోవాలి అంటే చుట్టూ పెద్ద ఇల్లు కంటే ఇంటి చుట్టూ నేను నా సొంతంగా పంట పండించుకోవడానికి వీలుగా ఉండాలి, నాకు ఒక ఫామ్ హౌస్ లాగా ఉండాలి, నాకు ఒక వీకెండ్ హోమ్ రిసార్ట్ లా ఉండాలి. అలా అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి ప్లేసెస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు క్లారిటీ వచ్చింది కదా? ఎలాంటి వాళ్ళు ఆలోచించే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీకెండ్ వెళ్ళే వాళ్ళు అలాగా. అంతేగాని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మనం ఆఫీసెస్ కి రావాలి అంటే అవ్వదు, కష్టం. అది జరిగే విషయం కాదు. ఎందుకంటే చాలా దూరం అవుతుంది. మరి ఎంతో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెరగాల్సి ఉంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగలేదు కాబట్టి ఇలాంటి వాళ్ళు వెళ్ళొచ్చు. ఓకే సార్. సార్, ఇప్పుడు ల్యాండ్ రేట్స్ పెరిగే అవకాశం ఉందంటారా? ఇది సరైన సమయమే అంటారా సార్?